ఆర్జీ కౌర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరిగిన సంఘటన మాత్రం ఇప్పటికీ కూడా ఎవరికి మింగుడు పడని సంఘటన. అత్యాచారం జరుగుతుందని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి. నిజమే, చాలా క్రైమ్స్ అసలు మన నోటీస్కి రాకుండా కూడా వెళ్ళిపోతుంటాయి. కానీ ఆర్జీ కౌర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరిగిన సంఘటన మాత్రం ఇప్పటికీ కూడా ఎవరికి మింగుడు పడని సంఘటన. అంత కిరాతకంగా దారుణంగా ఒక ఆస్పైరింగ్ డాక్టర్ అంటే ఒక మెడికోని ఇంత దారుణంగా రేప్ చేసి చంపవలసిన అవసరం ఏమిటి? ఇది నిజంగా కామాంధుడి ఒక చర్య అని అనుకోవాలా, లేక నిజంగా దీని వెనకాల ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయా? ఆల్ ఆఫ్ ద నేషన్, ది ఎంటైర్ నేషన్ ఇస్ రియాక్టింగ్ ఆన్ దిస్. ఐ హ్యావ్ విత్ మీ అందరికీ సుపరిచిత పీడియాట్రిషియన్ అండ్ ఫ్రమ్ ద మెడికల్ ఫ్రెటర్నిటీ తన గళం విప్పి ఈ విషయంపై ఇప్పటికే మాట్లాడిన డాక్టర్ షర్మిల ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్. డాక్టర్ షర్మిల గారు నమస్కారం అండి. యా, సో ఆబ్వియస్లీ దిస్ ఎన్రేజ్డ్ లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది కోపంగా ఉన్నారు. మీరు ఎంతవరకు దీన్ని సమాధాన పడగలిగారు అంటే ఇలా జరిగిందని? సమాధాన పడటం అనేది అసలు జరగని విషయం. అవును, ఎందుకంటే ఐ మీన్ సింపుల్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ థింక్ మెన్ సమాధానం పడలేరు, విమెన్ సమాధానం పడలేరు. మెన్కి ఒక మదర్, సిస్టర్, వైఫ్, చైల్డ్, గ్రాండ్ చైల్డ్, విమెన్తో కనెక్షన్ ఉంటుంది కదా. అవును. అండ్ విమెన్ అయితే సమస్య లేదు, రైట్ ఫ్రమ్ దేర్ ఓన్ సెల్ఫ్. All of us, I am sure. Swapna, if I can take the liberty, Meeru, what is your first reaction? You must have interviewed many people, but I want to know your take on it. My take is obviously, I mean, a state of shock. బట్ మళ్ళీ ఒక విధమైన అంటే మళ్ళీ జరిగిపోయిందా అనే ఒక హెల్ప్లెస్నెస్ కూడా వచ్చింది. అది కూడా మనం ఊహించని పరిస్థితుల్లో జరుగుతాయి సంఘటనలు. బికాజ్ ఈసారి బస్ స్టాపుల్లో జరుగుతుందంటే బస్ స్టాపుల చుట్టూ గస్తీ పెట్టేస్తారు, ఇంకెక్కడో జరుగుతుంటే అది చేస్తారు. ఇదేంటంటే ఇక్కడ విద్యా సంస్థ లేకపోతే ఒక హాస్పిటల్ ప్రాంగణం అంటే చాలా సేఫ్ అండ్ పవిత్రం అని భావిస్తాం మనం. మరి ఇది అంటే దట్స్ వై ఇది ఈ ఒక్కటే దీని గురించి ఎందుకు అంత ఎక్కువ అవుట్ క్రై జరుగుతుందంటే 2 రీజన్స్. ఒకటి ఏంటంటే అంటే ఇది అభయ అంటున్నారు, ముందు నిర్భయ ఏం జరిగింది, అప్పటికి ఇంకా ఒక చిన్న వాయిస్ పక్క నుంచి అనే ఆస్కారం ఉంది నిర్భయ గురించి. ఏమన్నారంటే ఆ టైంలో అర్ధరాత్రి బస్సులో ఎవరికి చెప్పకుండా ఒంటరిగా అని కొన్ని స్టీరియోటైప్ చేశారు, కొన్ని కమెంట్స్ వచ్చినాయి. దీనికి ఏమనగలరు? సమాధానం చెప్తాం. హాస్పిటల్లో డ్యూటీ చేస్తూ ఉండగా డ్యూటీ అవర్స్లో జరిగినది ఇది. అండ్ ఇంతమంది డాక్టర్స్ రోడ్ల మీదకి వచ్చి, డాక్టర్స్ అని అంటే మామూలు కార్మికులు కాదు, బాగా చదువుకుని వాళ్ళు ఐ యామ్ యువర్ సేవియర్ అని చెప్తున్న ప్రాసెస్లో సేవ్ మీ అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వైల్ ఐఎమ్ ట్రయింగ్ టు సేవ్ యూ, రైట్, నాకు మినిమం సెక్యూరిటీ లేకుండా నేను నిన్ను ఎలా సేవ్ చేస్తాను? ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇఫ్ ఐ కెన్ కాల్ ఇట్, కమోడిటీ హెల్త్ ప్రొవైడర్స్కే వాళ్ళ ఓన్ సెక్యూరిటీ, హెల్త్ సంగతి వదిలేయండి, బేసిక్ హ్యూమన్ సెక్యూరిటీ అంటే ఐ హ్యావ్ ఎ రైట్ టు లివ్, ఐ హ్యావ్ ఎ రైట్ టు లివ్ రెస్పెక్ట్ఫుల్లీ. మీరు ఆ రెండోది వదిలేసిన ఫస్ట్ ఇది రైట్ టు లివ్ కూడా లేదు కదా ఇప్పుడు. అది కూడా నేను పనిచేస్తున్న ఎన్వైరన్మెంట్లో. ఇంకా ఇంతకంటే అంటే ఇంకా రేపు ఇంటి లోపలికి వచ్చి కూడా ఇలా ఇంటి లోపలికి వచ్చి చేసినట్టే కదా, అది నాకు ఇంటితో సమానం. నేను 36 hours అక్కడ ఉన్నాను అని అంటే ప్రాబబ్లీ యావరేజ్ ఆఫ్ అ వీక్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ ఇంట్లో ఉన్న టైం కంటే హాస్పిటల్లో ఎక్కువ టైం ఉంటారు. అవును. సో మరి అక్కడ సెక్యూరిటీ లేకపోతే ఏంటన్నట్టు. కరెక్ట్. అది నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ అంటే పర్సనల్గా ఇఫ్ ఐ హ్యావ్ టు సే వాట్ ఐ ఫెల్ట్, దీని మూలన నాకు అనిపించింది ఏంటంటే ఓవరాల్గా మొత్తం అంతా ఇనీషియల్ రియాక్షన్ ఏంటంటే ఓ మై గాష్ అని, ఎట్ అగైన్ మీరు అనుకున్నట్టే మళ్ళీ ఇంకోటి, అమ్మో ఇంత భయంకరంగానా, ఇవన్నీ నార్మల్గా అందరికీ అనిపించేవి. బట్ ఇవన్నీ క్లోజ్గా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే ఐ థింక్ అందరం మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఎందుకుందంటే ఆవిడ డాక్టర్ అనో లేకపోతే ఒక ఆడామెకి జరిగిన దీని గురించి కాదు. డెఫినెట్గా కాస్తో కోస్తో దీన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి నార్మల్ ఐక్యూ ఉంటే చాలు, అర్థమవుతుంది
ఇది ఒక మనిషి ఇంకొక మనిషి మీద చేసిన దాడి కాదు, ఒక వ్యవస్థ, 2-3 వ్యవస్థలు కలిసి మన అంటే ఇక్కడ ఒక అమ్మాయిని షోకేస్ చేస్తున్నారు, కానీ 2-3 వ్యవస్థలు చాలా ఇంపార్టెంట్ వ్యవస్థలు మన కంట్రీలో ఉన్నవి సరిగ్గా ఫంక్షన్ అవ్వట్లేదు. అది ఇవాళ అక్కడ జరిగింది, కానీ రేపు ఇలాంటి మాల్ ఫంక్షన్స్ తొందరగా ఎగ్జాంపుల్ కింద తీసుకుని మెల్లగా మొత్తం కంట్రీని ఎన్గల్ఫ్ చేస్తాయి. కరెక్ట్. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి నేను, అంటే ఇది స్ట్రాంగ్ వర్డ్ అనిపిస్తుందేమో కానీ దిస్ ఈజ్ లైక్ ఏ బ్లాక్ మార్క్ అండ్ థ్రెట్ టు అవర్ నేషనల్ సెక్యూరిటీ. ఎందుకంటున్నానంటే ఇది ఇంకా నేషనల్ సెక్యూరిటీ అని అంటే ఎందుకు అంటున్నానంటే అంత పెద్ద వ్యవస్థల అంత చిన్న భిన్నం అయిపోతే ఆబ్వియస్గా మనందరం సెక్యూర్ కాదు కదా. ఇంకా నేషనల్ సెక్యూరిటీ అంటే ఒక గన్ను పట్టుకుని బార్డర్లో ఎవరో ఒక సోల్జర్ మన మీద ఇన్వైట్ చేసి మనం చంపటం ఒక్కటే కాదు, లోపల నుంచి ఇది ఇంకా చాలా కష్టమైన వార్. అవును, ఫైట్ చేయటానికి ఇది చాలా కష్టమైన వార్. ఎందుకంటే మన పక్కనే మనతోనే ఉంటూ మనందరినీ ఎఫెక్ట్ చేసే విషయం ఇది. ఇక్కడ అఫ్కోర్స్ చాలా యాంగిల్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక విధమైన అంబిగ్యూటీ అండ్ ఆల్సో ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ వల్ల చాలా విషయాలు కథలు అల్లుకుంటున్న పరిస్థితులు వస్తున్నాయి. బట్ అఫ్కోర్స్ వన్ ఆఫ్ ద వెరీ కొట్టొచ్చినట్టు కనిపించే విషయం, కేవలం ఒక కామాంధుడు రేప్ చేయడానికి వచ్చి లేకపోతే ఆ క్షణంలో బలహీన క్షణంలో చేసిన సంఘటనగా ఇది కనిపించట్లేదు. దానికి కారణం మొదట ఇమీడియట్గా 150 ml ఆఫ్ స్పర్మ్ ఉంది, ఒకళ్ళు కాదు ఇంకా ఎక్కువ మంది ఉన్నారనే ఒక ఇది. రెండోది సీసీటీవీ ఫుటేజ్లో అసలు ఎవరూ కనిపించలేదు, ఒకళ్ళే కనిపించారని ఇంకోటి, అంటే అంతకుముందే లోపల మిగతా వాళ్ళు దాక్కుని ఉన్నారా అనే క్వశ్చన్ ఒకటి. మూడోది ఒక మాజీ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్, ఆయన కరప్షన్ ఛార్జెస్ ఒకటి. నాలుగోది అసలు ఇంత కిరాతకంగా అమ్మాయిని హతమార్చాల్సిన అవసరం, అంటే ఎంత రెసిస్టెన్స్ ఉంటే అలాంటి గాయాలు ఉంటాయి. వీటికి సమాధానాలు లేవు. మీరు ఒక మెడికల్ ప్రొఫెషనల్గా చెప్పండి శర్మిల గారు, తన కేసు ప్రైమా ఫేసి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆబ్వియస్లీ వెల్ ప్లాన్డ్, ఇది వెల్ ప్లాన్డ్ కాబట్టే ఎఫ్ఐఆర్ హ్యాపెండ్ సో మెనీ అవర్స్ ఆఫ్టర్ ద డెత్. రైట్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ టు ద పేరెంట్సే చాలా ఉల్టా పుల్టా. అవును. ఫ్రమ్ ద హాస్పిటల్. దట్ నెవర్ హ్యాపెన్స్ ఇన్ అ హాస్పిటల్. ఇప్పుడు హాస్పిటల్ ఏదో మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు, నేను చదువుకుంటున్నప్పుడు పిల్లలు మేము హాస్టల్లో ఉన్నాం, హాస్టల్లో ఎవరికో ఒంట్లో బాగాలేదు, ఫోన్ కాల్ వెళ్తుంది, చెప్తారు మీ పాపకి ఒంట్లో బాగాలేదు లేకపోతే మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, వెల్ అహెడ్ చెప్తారు. హాస్పిటల్లో డ్యూటీలో ఉండి కపుల్ ఆఫ్ అవర్స్ ముందే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఒంట్లో బాగాలేదు, వితిన్ మినిట్స్ సూసైడ్ అనేది ఆ మాట అనకుండా ఉంటే మీరు త్వరగా రావాలి, దెర్ ఈజ్ సంథింగ్ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ అని చెప్పటం వేరు. సూసైడ్ అని అన్నారు ఎవరైతే హాస్పిటల్ అథారిటీస్ అంటే ఏదో డాక్టర్స్ ఉంటారు లేదా మెడికల్ ప్రొఫెషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే. వాళ్ళంతా బుర్రలేని వాళ్ళైతే కాదు కదా, అంటే చూస్తే తెలిసిపోతుంది కదా ఇక్కడ ఇంజరీస్ అయ్యాయి అని చెప్పి. అంటే పని కట్టుకుని ఒక అబద్ధం చలామణి చేసే ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి అనుమానాలు మొదలయ్యాయి. ఇంకా అంతే, అదే దట్ ఈస్ ద స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ద హోల్ థింగ్. ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను, అంటే మామూలుగా అసలు మెడికల్ నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు ఇలా సెమినార్ హాల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం అనే ఒక ఈ ఈవెంట్ ఏదైతే ఉందో, ఇజ్ దట్ నార్మల్? ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ బెస్ట్ కాలేజెస్ ఇన్ ద కంట్రీ టు లెర్న్, ఎందుకంటే ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ టు లెర్న్. కానీ ఈ ఎమ్యూనిటీస్ ఫర్ డాక్టర్స్ కానీ ఇన్ఫాక్ట్ ఫర్ పేషెంట్స్ కూడా దే ఆర్ నాట్ ద బెస్ట్ వన్స్. దాని గురించి మనం పెద్ద దాచుకోవాల్సింది ఏం లేదు ఇక్కడ. సో ఒక ప్రాపర్ డ్యూటీ రూమ్ ఉండి ప్రాపర్ డ్యూటీ రూమ్స్లో ఈ అవర్స్లో మీరు హ్యాపీగా పడుకోవచ్చు, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. అవును, ఎప్పుడూ లేదు. సో ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ పడుకోవటమే, ఎక్కడిక ప్లేస్ కనిపిస్తే అక్కడ కూర్చోవటమే. రైట్. బేసిక్ శానిటరీ బాత్రూమ్సే ఉండవు. అవును, బాత్రూమ్స్ లేని చోట్ల నీకు బెడ్లు, హ్యాపీగా నిద్రలు, ఇవన్నీ అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో సెమినార్ రూమ్లో పడుకోవటం అని అంటే మరి 36 గంటల తర్వాత కూర్చుని ఎక్కడో చోట గోడన అనుకుని కూడా నిద్రపోగలరు. దట్ సచ్ థింగ్స్ డూ హ్యాపెన్. ఇది అడగడానికి కారణం ఏంటంటే సెమినార్ హాల్కి వెళ్ళడం అన్నది అనుకోకుండా వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయిన సంఘటనగా అనిపిస్తోందా? అంటే ఆల్రెడీ వేర్
కొంతమంది అక్కడ ఉండడము, లేకపోతే ఒకళ్ళే ఉండడము, ఒకళ్ళు ఫాలో అవ్వడము, అండ్ ఆ తర్వాత శవమై దర్శనం ఇవ్వడం నెక్స్ట్ మార్నింగ్ ఆవిడే. దాన్ని హౌ డు యూ పీస్ దోస్? నాకు అంటే లైక్ అబౌట్ దిస్ కేస్ ఇన్ పర్టికులర్ అయితే ఈచ్ వన్ థింగ్ ఆబ్వియస్గా నేను ఐఎమ్ నాట్ అన్ ఇన్వెస్టిగేటివ్ పర్సన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, బట్ ఒక చోట బేసిక్గా అది ప్రీ ప్లాన్డ్ అని తెలిసే థింగ్స్ చాలా జరిగినాయి. సో ఆమె అక్కడికి ఆ సమయంలో ఎందుకు వెళ్ళింది అనేది చెప్పడం కష్టం. అదే ఎగ్జాక్ట్లీ అందుకే అడిగాను. వాస్ షీ లెడ్ దేర్? అదే అడుగుతున్నాను. అందుకే బట్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు సే దట్. బట్ కానీ కెన్ పీపుల్ స్లీప్ ఇన్ ఆడ్ ప్లేసెస్ ఇన్ ద హాస్పిటల్? ఆబ్వియస్లీ. మరి నువ్వు 36 గంటలు 48 గంటలు, ఐ షుడెంట్ బి సేయింగ్ దిస్, కొన్ని వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్స్, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ద కంట్రీలో వాళ్ళు వారానికి ఒకసారి స్నానం చేయటం అలాంటివి కూడా జరుగుతాయి. అంత హెవీ లోడ్ ఆఫ్ వర్క్ ఉంటుంది. నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళకి, పీజీ స్టూడెంట్స్కి చాలా ఉంటుంది కదండి. ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు పొద్దుగూకుతుంది తెలియకుండా గడపాల్సి వస్తుంది ఫస్ట్ ఇయర్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇన్ సర్టెన్ బ్రాంచెస్, ఇన్ సర్టెన్ కాలేజెస్, జస్ట్ బికాస్ ఆఫ్ ద షియర్ వాల్యూమ్ ఆఫ్ వర్క్. అలాంటిది ఇంత దురదృష్టకరం ఏమిటంటే, అతను కాలర్ ఎగరేసి ఏం చేసుకుంటారు చేసుకోండి అని ఒక అక్యూజ్డ్ బయటికి వచ్చి చెప్పి నేనే చేశానని అన్న మనిషి తర్వాత హీ ప్లీడెడ్ నాట్ గిల్టీ. బట్ అఫ్ కోర్స్ ఇక్కడ మన నాగేశ్వరరెడ్డి గారు కూడా సభ్యులైన ఒక కమిటీ వేసింది గౌరవ సుప్రీంకోర్టు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని. వాట్ డూ యూ థింక్ విల్ బి జస్టిస్ షర్మిల గారు ఇందులో? I don't think, I mean, anyone can give justice for what happened. Yes, అంటే జస్టిస్ ఎప్పుడు అంటే when will probably her soul rest in peace అని అడిగితే, దీని మూలంగా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వాట్ యు సే ఎమ్యూనిటీస్ పెంచితే, అంటే బెటర్ ప్లేసెస్ టు వర్క్ అనేవి ప్రొవైడ్ చేయగలిగే లాస్ కానీ సీరియస్ డెసిషన్స్ కానీ జరిగితే మెడికల్ ఫ్రెటర్నిటీ వరకు, బికాజ్ ఇది మెడికల్ ఫ్రెటర్నిటీ కేస్ లాగా చూస్తున్నారు. వెన్ ఇన్ ఫ్యాక్ట్ ఐ డోంట్ అగ్రీ టు దట్. ప్రతి విమెన్కి సెక్యూరిటీ రిస్క్ ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. పర్టికులర్లీ నీ వర్క్ ప్లేస్లో అది కూడా ఇలాంటి ప్రొఫెషన్ చేస్తున్న ఒక మహిళకి జరిగింది అని అంటే, ఆవిడ డెత్ అట్లీస్ట్ డాక్టర్స్ బేసిక్ ఎమ్యూనిటీస్, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న, నేనైతే పిల్లలనే అంటాను, షీఈ్ a 30-year-old, బట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎంటర్ అయ్యేటప్పుడు మా వయసు ఇట్ విల్ బి 17-18. బ్యాక్ ఇన్ దోస్ డేస్ ఇట్ వాజ్ 17, ఇప్పుడు 18 years. పసిపిల్లలు నాకైతే. అవును, 18 years ఏజ్లో ఆ కాలేజ్లోకి ఎంటర్ అవుతూ ఆల్మోస్ట్ అంటే చాలా ఫ్యాకల్టీస్ డెవలప్ అవ్వవు స్వప్న. మాకు ఇంటెన్సిటీ ఆఫ్ వర్క్ ఎట్లా ఉంటుందంటే, బేసిక్ అందరికీ ఉన్న కొన్ని డిఫెన్సెస్ కూడా చాలామంది మెడికల్ పీపుల్కి ఉండవు 35 ఏళ్ళ లోపు. ఎందుకంటే ఇంటెన్స్గా 16 గంటలు చదవటం వర్క్ చేయటం ఈ రెండింటి మధ్యలో షిఫ్ట్ అవుతూ ఉంటుంది బ్రెయిన్. సో మిగతా సోషల్ స్కిల్స్ చాలా వరకు డెవలప్ అవ్వవు. అవన్నీ డెవలప్ అయ్యి ఉండుంటే మేబీ దిస్ డాక్టర్ ఇన్ క్వశ్చన్ ఎక్కడ ధిక్కారం చూపించకూడదు అనేది ఆవిడకి తెలిసి ఉండేదేమో. అవును. విత్ దిస్ ఐ థింక్ ఐ రెస్ట్ మై కేస్. యు రెస్ట్ యువర్ కేస్ అండ్ బట్ టెల్ మీ దిస్. కానీ దీని మూలంగా ఇప్పుడు నిర్భయ మూలంగా ఏవో లాస్ వచ్చాయి, అలానే ఈ అవుట్రోర్ మూలాన మేబీ ఇంకా కొంతమంది ఇలాంటి పరిస్థితిలో పడకుండా మనకి గనక లాస్ ఏమన్నా మార్చినా, మెడికల్ కాలేజీల్లో కానీ డాక్టర్స్కి కానీ వైలెన్స్ వాళ్ళ మీద చూపించకుండా ఉండటానికి ఏమన్నా మార్పులు చేసినా, రైట్, ఐ థింక్ దట్ ఈస్ జస్టిస్.